Hi, today is how to find your passion. సో ఈ వీడియోలో అయితే మనము హౌ టు ఫైండ్ యువర్ ప్యాషన్ అంటే మీకు ఏం చేయడము అంటే మీ ప్యాషన్ అనేది ఏంటి అసలు ప్యాషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో కొంతమందికి కొంచెం ఎక్కువగా చేయాలి, సో ఇలా ఈ వర్క్ చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. సో దాన్నే ప్యాషన్ అని అంటారనమాట. హాయ్ హలో. సో ఈ వీడియోలో అయితే మనము ఒక విషయం తెలుసుకుందాము, హౌ టు ఫైండ్ యువర్ ప్యాషన్ అనమాట. సో ప్యాషన్ అనేది చాలామందికి చాలా అంటే వర్క్ పరంగాను. సో మనము ప్యాషన్ అంటే ఏంటి అసలు, దాని గురించి ఏంటి ఏంటి అనేది ఒకసారి వన్ వర్డ్లో చెప్తాను. సో ఏంటి అంటే కొంతమందికి కొంచెం ఏదైనా వర్క్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ వర్క్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటే సఫిషియెంట్గా ఆ వర్క్లో చాలా ఎక్కువ ఇష్టంతో, ఎక్కువ ఇంట్రెస్టింగ్గా, ఎక్కువ అథెంటిక్గా సో చేస్తూ ఉంటారనమాట. దాన్నే ప్యాషన్ అని అంటారు. ఓకే. సో అలాగా సఫిషియెంట్గా వర్క్ అనేది చేస్తూ ఉంటారు. సో దాన్నే ప్యాషన్ అంటారనమాట. సో ఆ వర్క్ చేయడం వల్ల వాళ్ళకు చాలా 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 మోటివేషన్ వస్తుంది అండ్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటారనమాట. సో ఇంట్రెస్టింగ్తో చేస్తే ఏదైనా వర్క్ ప్యాషన్గా మారుతుందనమాట. కొంతమందికి వర్క్ అనేది చేయడము, ఆ వర్క్ అనేది చేయడం హ్యాపీ ఇస్తుందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఆ వర్క్ చేయడం వల్ల హ్యాపీ వస్తుందనమాట, హ్యాపీగా ఉంటుందనమాట. సో మెయిన్ కావాల్సింది మనకు ఇదే అనమాట. మనం ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు వర్క్ చేస్తూ ఉంటే మనకు స్ట్రెస్గా అనిపించకూడదు, హ్యాపీగా అనిపించాలి, సో ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. సో అప్పుడే ఆ వర్క్ అనేది మనము సక్సెస్ అవ్వగలము ఆ వర్క్లో. సో ప్యాషన్ అంటారు దీన్నే. ఓకే. సో ప్యాషన్లో టైప్స్ ఆఫ్ ప్యాషన్స్ అనేటివి ఉంటాయి. సో వాటిలో ఏంటి అనేది నేను ఇప్పుడు పాయింట్స్ వైజ్ చెప్తాను. ఓకే. సో మనము మనము ప్యాషన్ అనేది ఎలా అసలు మనకు ఎలా తెలుస్తుందండి, ఏంటి ప్యాషన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్యాషన్స్ అనేటివి ఉంటాయి, అసలు ప్యాషన్ని మనం ఎలా గుర్తించాలి, ఎలా మనము మన ప్యాషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను ఒకసారి చెప్తాను. అండ్ మన ప్యాషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇందాక చెప్పాను నేను. సో మన ప్యాషన్ని ఫైండ్ అవుట్ చేసే విధానం ఏంటి అంటే, సో మనం ఏదైతే వర్క్ మంచిగా చేస్తున్నామో, ఇంట్రెస్టింగ్గా చేస్తున్నామో, మనం ఆ వర్క్ చేస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది మనకు. సో అదే మనమాట మన ప్యాషన్. సో అలా చేసేదే మనకు ప్యాషన్ అనమాట. సో ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఫైండ్ అవుట్ చేయండి, మీరు ఏదైతే వర్క్ ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉన్నారో, హ్యాపీగా చేస్తూ ఉన్నారో అదే మీ ప్యాషన్. ఓకే.
దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము ప్యాషన్ అంటే వర్క్స్లో ఏం చేయడము ఉంటాయి, ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది నేను ఒకసారి అంటే చాలా ఉంటాయి కానీ నేను కొన్ని మాత్రమే మీకు చెప్తా ఉన్నాను వీడియోలో. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వీడియోస్ చేయడము అండ్ కంటెంట్ క్రియేటింగ్, వీడియో ఎడిటింగ్, కంటెంట్ డిజైనింగ్, సెల్లింగ్, మార్కెటింగ్, టీచింగ్, పేరెంటింగ్, కుకింగ్, టైలరింగ్, ఎక్స్ప్లోరింగ్, స్టిచ్చింగ్, గ్యాడ్జెట్ అసెంబ్లింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేయడము అండ్ ఫోటోగ్రఫీ అండ్ డ్రైవింగ్ అనమాట. సో టాప్ 17 అనమాట. ఇవన్నీ కూడా టాప్ 17 వర్క్స్ అనమాట. అంటే కొంతమందికి కంటెంట్ క్రియేట్ చేయడం ఇష్టం, కొంతమందికి ఎడిటింగ్ ఇష్టం, కొంతమందికి థంబ్నెయిల్ డిజైనింగ్ ఇష్టం, కొంతమందికి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇష్టము, కొంతమందికి గ్యాడ్జెట్స్ అనేటివి అసెంబ్లింగ్ చేయడం ఇష్టము, కొంతమందికి పేరెంటింగ్ ఇష్టము, కొంతమందికి కుకింగ్ ఇష్టము, కొంతమందికి డ్రైవింగ్ ఇష్టము, కొంతమందికి కాంటెంట్ అనేది మనము మార్కెటింగ్ చేయడం ఇష్టము, డిజిటల్ మార్కెటింగ్ చేయడం ఇష్టము, నార్మల్ సెల్లింగ్ ఇష్టము, కొంతమందికి మార్కెటింగ్ ఇష్టము. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయన్నమాట. సో ఏదైనా కూడా నీకు ఏమి ఇష్టం అనేది నువ్వు ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. సో నీకు ఏ వర్క్ చేస్తూ ఉంటే నీకు మంచిగా అనిపిస్తుంది అనేది నేను ఇందాక చెప్పాను. సో అలా నీకు ఏం వర్క్ చేస్తూ ఉంటే, ఫర్ సపోజ్ నీకు టైలరింగ్ ఇష్టం, నీకు టైలరింగ్ అనేది నువ్వు డిజైన్ చేస్తూ ఉంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది ఇందులో అని అనుకుంటే, సో ఆ వర్క్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉండు. ఓకే, సో అది చేస్తూ ఉంటే నీకే అనిపిస్తుంది అనమాట, ఓకే నేను ఈ వర్క్ చేయాలి, నేను ఈ వర్క్ అనేది నేను చాలా ఇష్టంతో చేస్తూ ఉన్నాను. సో ఇలా అనమాట. కొంతమందికి సేల్స్ చేయడం అనేది ఇష్టము, సో సెల్లింగ్ అనేది ఇష్టం. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే సేల్స్ చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి వీడియోస్ అనేది ఎడిటింగ్ చేయడము. సో వీళ్ళకి వీడియో ఎడిటింగ్ అనేది వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటుంది అనమాట. అంటే చాలా ఈజీ మెథడ్లో, అంటే వీళ్ళకు ఈజీగా చేసిస్తాను నేను అనేసి ఉంటారు కొంతమంది. సో కొంతమందికి ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ అనమాట. సో కొంతమంది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో థింగ్స్ కొన్ని మనకు ట్రావెలింగ్ అయినా చేసి, లేకుంటే లోకల్, లేకుంటే మీకు వచ్చేసి ఫుడ్ వ్లాగ్స్ కూడా, లేకుంటే ప్లేసెస్, సో ఇలా అనమాట. సో కొంతమందికి ట్రావెలింగ్ అనేది ఇష్టం, కొంతమందికి లోకల్లోనే అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, కొంతమంది వరల్డ్గా వెళ్ళి చేస్తూ ఉంటారనమాట. సో ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాషన్స్ అనేవి ఉంటాయి. ఇందులో నీకేది ఇష్టమో, అంటే నీకు తగ్గట్టు నువ్వు చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం అది ఏదైతే ఉంటుందో, సో దాన్ని బేస్ చేసుకొని కూడా నీ ప్యాషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన ప్యాషన్ ఎప్పుడు నుండి ఎప్పుడు బయటపడుతుందండి అంటే మనకు 20 నుండి 30స్లో బయట వస్తుందా, లేకుంటే మనకు 25 to 30 అండ్ 30స్లో ఉంటుందా, 30స్లో తెలుస్తుందా, 20స్లో తెలుస్తుందా, అంటే చిన్నప్పుడే తెలుస్తుందా అనేది మనకు తెలియదండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ టైం పీరియడ్లో తెలుస్తుంది అనమాట. కొంతమందికి ఎర్లీ స్టేజ్ ఆఫ్ పీరియడ్లోనే తెలుస్తుంది, కొంతమందికి చిన్నప్పటి నుండే తెలిసిపోతుంది అనమాట. కొంతమందికి 20s or 30స్లో తెలుస్తుంది అనమాట. సో కొంతమందికి 30s to 40. సో ఏజ్ లిమిట్ అనేది లేదనమాట ప్యాషన్కి. సో ఏజ్ లిమిట్ అనేది అసలు ఉండదు ప్యాషన్కి. ప్యాషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ దాంట్లో వర్క్ అనేది చేసుకుంటూ పోతే నిన్ను కొట్టేవాడే ఉండడు. సో ఏదైనా సరే కష్టంతో చేయకుండా ఇష్టంతో చేస్తే వర్క్, నీకు ఆ వర్క్లో స్ట్రెస్ అనేది ఉండదు, నీకు ఆ వర్క్ అనేది ఈజీగా చేయగలుగుతావు నువ్వు. కొంతమందికి 24 hours చేయాల్సిన వర్క్ ఒక 5 hours చాలన్నమాట. సో దాని 24 hours ఆ వర్క్ అనేది చేయలేరు, కింద మీద పడుతూ ఉంటారు. సో చాలామంది సో ఏదైనా వర్క్ అనేది, సో అది కొంతమంది ఒక 5 hours చేసి చూపిస్తారు అనుకుంటే ఆ వర్క్ అనేది తనకు ఇష్టము. సో అలా అనమాట. సో ఇలాగ ఏదో ఒక వర్క్ అనేది మనలో దాగి ఉంటుంది, దాన్ని బయటికి తీసి ఆ దాంట్లో మన స్టాంప్ అనేది వేసేసుకొని దానిని అలా వర్క్ చేసుకుంటూ వెళ్తే మనలో ఒక మంచిగా మనం అనేది మంచిగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ప్యాషన్ ఎప్పుడైనా వర్క్ అనేది మనం ప్యాషన్ తోటి చేస్తే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము, ఎక్కడా కూడా ఆగకుండా. ఒకవేళ ఆగినా కూడా తర్వాత దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతాము అనమాట. ఓకే, సో ఈరోజు వీడియో ఇదన్నమాట. ఓకే, బాయ్. ఓకే, థ్యాంక్ యూ.